ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 75వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలో సృష్టిఖండములో తెలిపినటువంటి సూతులు వారు తెలిపినటువంటి తదుపరి అంశాలను మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం. అలా విష్ణుమూర్తి ఆ యొక్క నారద యొక్క శాపం స్వీకరించడం, విశ్వేశ్వరుడు తన విశ్వమోహిని అనేటువంటి మాయను ఉపసంహారం చేయడం క్రితం రోజు మనం తెలుసుకున్నాం. అలా విశ్వమోహిని అనేటువంటి మాయను ఉపసంహారం చేసిన తర్వాత ఆ మాయ అంతా కూడా అంతర్ధానం ఒకటి చూడని నారద మహాముని పూర్వంలాగానే మునుపుడు వలె పరిశుద్ధ బుద్ధి కలిగినటువంటి వాడయ్యాడు. మరలా అతనికి పూర్వజ్ఞానం అంతా కూడా సంప్రాప్తించింది. అతని యొక్క మనోవ్యాకులత అంతా కూడా నశించింది. అప్పుడు ఆ నారదుని యొక్క మనస్సు అంతా కూడా మిక్కిలి విస్మయం, ఆశ్చర్యాన్ని గురిపెట్టాడు. పశ్చాత్తాపం పడుతూ ఉన్నాడు. పదే పదే తాను నిందించుకుంటూ ఉన్నాడు. జ్ఞానిని కూడా మోహంలో పడేటువంటి భగవంతుడైనటువంటి శంభుని యొక్క మాయని ప్రస్తుతించాడు. అందుకనే వాడు విశ్వజననీ జనకులు వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. విశ్వేశ్వరుడు, విశ్వవ్యాపకుడు, విశ్వజననీ జనకులు వాళ్ళు ఏమి మోహింపచేయలేరు. ఈ విశ్వమంతా కూడా పరిభ్రమించి మాయ చేత మోహింపజేయగలిగినటువంటి విశ్వమోహనేటువంటి మాయకు అధీనుడైనటువంటి వాడు ఆ ప్రభువు సర్వదేవతామూర్తి, సర్వయజ్ఞమూర్తి అయినటువంటి ఆ విశ్వేశ్వరుడు, మహాదేవుడు, దేవదేవుడు, భక్తవత్సలుడు, శరణాగతి కోరేటువంటి వారిని సదా రక్షించేటువంటి వాడు. ఆయన చేతిలో లేనిదేమున్నది? ఈ విశ్వమే ఆయన చేతిలో ఉన్నది. నీలకంఠేశ్వరుడు విశ్వమును కాపాడడం కోసం నీలకంఠుడుగా ఆయన కాలకూడ విషాన్ని మింగాడు. ఆయన చేతులు ఏది ఉండదు. అంచేత ఆయనే విశ్వమునకు పెద్ద. అది గ్రహించాడు. అప్పుడు అనుకుంటున్నాడు శంభుని యొక్క మాయని నారద మహాముని బహువిధములా కూడా ప్రస్తుతించాడు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివవేక పరం వందే శిఖారాయ నమో నమః, శిఖారాయ నమో నమః అని అనేక విధములుగా ఆ యొక్క శివుని యొక్క మాయని ప్రశంసించడమే కాదు, ఆ మాయ వల్ల నేను భ్రమలో పడిపోయాను, నా ఈ భ్రమంతా కూడా మాయాజనితమైనటువంటిది, ఈశ్వర మాయాజనితమైనటువంటిది అని తెలుసుకుని అలా వైష్ణవి శిరోమణి అనేటువంటి నారదుడు విష్ణు భగవాన్ యొక్క పాదములను నిలబడి శరణు కోడుకున్నాడు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ సర్వస్యార్తి హరి నారాయణ నమోస్తుతే సర్వస్యార్తి హరి నారాయణ నమోస్తుతే అని సర్వస్య శరణాగతి కోరాడు. ఆ వైష్ణవి శిరోమణి సదా విష్ణుభక్తుడైనటువంటి వాడు. ఆ శరణాగతి కోరేదలికి అప్పుడు ఆ నారద విష్ణుమూర్తి యొక్క పాదముల మీద పడడం చూడనే భగవంతుడైనటువంటి భక్తవాత్సల్యుడైనటువంటి ఆ శ్రీహరి అతన్ని వాత్సల్యం చేత లేవనెత్తాడు. ఆ సమయంలో తన యొక్క దుర్బుద్ధి నష్టమైనటువంటి కారణం వల్ల ఆయనతో బలికాడు. ప్రభు మాయామోహితుడి వల్ల. అందుకనే సత్యదేవుని వ్రతంలో చెబుతాడు, నమో వాంగ్మనసాతీత రూపాయ అనంత శక్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తినాశనే అని ఈ శ్లోకం సత్యనారాయణ వ్రతం చేస్తుంటే మనం ఒక అధ్యాయంలో చూస్తాం. మొట్టమొదటి అధ్యాయంలో భగవంతుని అంటాం, నమో వాంగ్మనసాతీత రూపాయ. వాక్కులతో చెప్పనవి కాక మనస్సు చేతి ఊహింపు చెక్కేమక అనేటువంటి ప్రపంచాతీతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడా
ఎప్పుడు కూడా అటువంటి నిన్ను బ్రహ్మాది దేవతలే కనుగొనజాలరు, నీ మాయ చేతి నీ మోహంపబడ్డాను అంటే మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉందని ఆ సత్యదేవి వ్రతంలో 5 కథల్లో కూడా మనకు చెప్పారు. సాధువు కూడా మర్చిపోతే సత్యదేవుని వ్రతాన్ని అదే చెబుతాడు ఆయన కూడా. మహామహులైనటువంటి వాళ్ళే బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించలేరయ్యా, అటువంటి మేమెంత అన్నాడు. ఇప్పుడు నారద మహాముని పని కూడా అలాగే జరుగుతోంది. అప్పుడు అంటున్నాడు చూడండి, అప్పుడు అలా ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు విష్ణు భగవాన్ని, నేను మాయాభూత వల్ల నా బుద్ధంతా కూడా భ్రష్టమైందయ్యా, నేను మిక్కిలిగా నిన్ను తూలనాడి గొప్ప అపరాధం చేశాను. అంతేకాదు నీకు శాపం కూడా ఇచ్చాడు. ఓ విశ్వప్రభువు, విశ్వవ్యాపకుడైనటువంటి వాడు నువ్వు విష్ణుమూర్తివి, అలా శాపాన్ని వ్యర్థం చేయు, నేను ఇచ్చినటువంటి శాపాన్ని అంతా కూడా వ్యర్థముగాక నేను నీకు గొప్ప పాపం చేశానయ్యా అని విష్ణుమూర్తిని సమస్య శరణాగతి కోరుకుంటున్నాడు. నేను తప్పకుండా నరకానికి వెళ్తాను, ఇది నిశ్చితం. ఓ శ్రీహరి, నేను సదా నీ దాసుడను, నాకు ఈ పాపము నుండి బయటపడడానికి ఏదైనా కూడా ఉపాయం ఉందా? నా యొక్క పాప సమూహం అంతా కూడా నశించడానికి, నేను నరకం నందు పడిపోకుండా ఏదైనా ప్రాయశ్చిత్తం ఏదైనా కనుక ఉన్నట్లయితే నా యందు వాత్సల్యంతో సెలవివ్వండి అని విష్ణు భగవాన్ని పరిశుద్ధాంతరంగుడైనటువంటి ఆ వైష్ణవ శిరోమణి నారద మహాముని భక్తిభావంతో విష్ణు భగవాన్ యొక్క చరణముల మీద రాలాడు, భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయమున నారద మహాముని మిక్కుల పశ్చాత్తాపం పొందుతూ పరిపరి విధములుగా ప్రార్థన చేశాడు. అప్పుడు విష్ణుదేవుడు అతన్ని లేవనెత్తి మధురమైనటువంటి వాక్యములతో సుమధురంగా ఇట్లా పలుకుతున్నాడు విష్ణు భగవానుడు, నాయనా నారద మహాముని, దుఃఖింపకు, నీవు నా భక్తులలో శ్రేష్ఠుడువు, అగ్రగణ్యుడు, ఇందులో సంశయం లేదు. నేను నీకు ఒక విషయాన్ని చెబుతాను, విను. అది నీకు ఇష్టంగా పరమహితకరమవుతుంది. నీవు నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు. భగవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు శివుడు నీకు సదా శ్రేష్ఠుని చేకూర్చుతాడు. నీవు మదముతో మోహితుడవై భగవంతుడైనటువంటి శివుడి యొక్క మాటలు ఒక్కింత కూడా ఆలకించలేదు, వినలేదు. దాన్ని అపహాస్యం చేశావు, అవహేళన చేశావు. ఆ అపరాధములకు పరమేశ్వరుడు శివుడు నీకు ఈ ఫలాన్ని ఇచ్చాడు. శివాపరాధం ఎప్పుడు కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అందుకనే ఆ స్వామియే కర్మఫల ప్రదాత, ఈశ్వరుడే కర్మలకు కూడా ఫలప్రదాత. ఈశ్వరుడి యొక్క సంకల్పం లేనిది ఏది జరగదు. కాబట్టి సర్వేశ్వరుడే కర్మఫల ప్రదాత కావున ఆ పరమేశ్వరుడి యొక్క కోరికతోటి ఇదంతా కూడా జరిగింది. ఆయన యొక్క ఇచ్ఛ ఆ పరమశివుని యొక్క కోరికతోటి జరిగింది. కాబట్టి నీవు ఇదంతా జరిగిందని మనస్సులో దృఢంగా నిర్ణయించుకో. ఫస్ట్ ముందుగా సకలమునకు కూడా స్వామి అయినటువంటి పరమేశ్వరుడు శంకరుడే. గర్వమును దూరము చేసేటువంటి వాడు ఆ ప్రభువే. పరబ్రహ్మ పరమాత్మ సచ్చిదానంద స్వరూపంతో ఆ దేవదేవుడు బోధపడుతూ ఉంటాడు. మనం అందరం కూడా ఆ దేవదేవుడిని సదా సచ్చిదానంద స్వరూపంతో ధ్యానించి భావించి శ్రద్ధతో మనం ఎప్పుడు కూడా ఆయనని ధ్యానం చేస్తూ ఉండాలి. ఆయన యొక్క నామాన్ని ఓం నమఃశివాయ అనేటువంటి నామాన్ని సదా మనం చేస్తూ ఉండాలి. ఆయన నిర్గుణుడు, నిర్వికారుడు, సత్వరజ స్తమో గుణములకు కూడా అతీతుడు. ఆ పరమేశ్వరుడే తన యొక్క మాయ చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను 3 రూపములలో ప్రకటితుడవుతున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. చూడండి, నిర్గుణుడును సగుడును కూడా ఆ స్వామియే. నిర్గుణ స్థితి యందు ఆయన పేరు శివుడు. ఆయన ఏ పరమాత్ముడు, మహేశ్వరుడు, పరబ్రహ్మ, అవినాశి, అనంతుడు, మహాదేవుడు మొదలైనటువంటి పేర్లతో పిలువబడుతున్నాడు. మనమందరం కూడా ఆయన సేవ ఎంది బ్రహ్మ జగత్తుకు సృష్టికర్త అయ్యాడు. నేను ఈ 3 లోకమును కూడా పరిపాలనంతా కూడా నిర్వహిస్తున్నాను, స్థితికారకున్నయ్యాను. ఆ స్వామి స్వయంగా
రుద్ర రూపంలో సకల పాపములను కూడా సకలమును సంహరిస్తున్నాడు, సకలము కూడా జగత్తును కూడా లయింపజేస్తున్నాడు, సకలమును కూడా సంహారం చేస్తున్నాడు శివస్వరూపంలో. రుద్ర రూపంలో శివస్వరూపమున సమస్తమునకు కూడా ఆయనయే సాక్షి. మాయ చేత భిన్నుడు, నిర్గుణుడు, స్వతంత్రుడు అయినటువంటి కారణం చేత తన ఇచ్చకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకని లలితా సహస్రనామంలో కూడా చెబుతారు, స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని. పరమేశ్వరుడు, అమ్మవారు, అర్ధనారీశ్వరుడు ఇద్దరు కూడా సర్వస్వతంత్రుడు. వారు ఇద్దరు కూడా నిర్గుణులు, స్వతంత్రులు, ఇచ్చకు అనుగుణంగా వ్యవహరించేటువంటి వారని ఆ విష్ణుమూర్తి ఆ నారద మహామునికి చెప్పాడని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.